కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని, దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినదని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనది. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. కార్తీక పూర్ణిమ 2023 తిథి. 2023లో కార్తీక పూర్ణిమ నవంబర్ 27, 2023న ఉంటుంది. పూర్ణిమ తిథి నవంబర్ 26, 2023న 15:55 ప్రారంభమవుతుంది మరియు నవంబర్ 27, 2023న 14:47 ముగుస్తుంది. కార్తీక పూర్ణిమ వ్రత కథ. కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా ప్రజలు ఉపవాసం లేదా వ్రతం పాటిస్తారు మరియు విష్ణువుకు ప్రార్థనలు చేస్తారు. చాలా కాలం క్రితం తారకాసురుడు అనే రాక్షసుడు అపారమైన శక్తిని పొంది విశ్వంలో గందరగోళం సృష్టించాడు. దేవతలు అతనిని ఓడించలేకపోయారు. కాబట్టి వారు శివుని సహాయం కోరారు. శివునికి పుట్టిన కొడుకు మాత్రమే తారకాసురుడిని ఓడించగలడని శివుడు వారికి తెలియజేశాడు. అప్పుడు దేవతలు సహాయం కోసం విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపాన్ని ధరించి శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. వారి కలయిక నుండి కార్తికేయ అనే కుమారుడు జన్మించాడు. అతను తారకాసురుడిని ఓడించడానికి వెళ్ళాడు. తారకాసురునిపై కార్తికేయ విజయాన్ని జరుపుకోవడానికి ప్రజలు కార్తీక పూర్ణిమ రోజున వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ఈ వ్రతాన్ని చిత్తశుద్ధితో, భక్తితో ఆచరించేవారు సుఖ సంతోషాలను పొందుతారు. కార్తీక పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేస్తారు. అప్పుడు వారు విష్ణువు మరియు శివునికి ప్రార్థనలు చేస్తారు మరియు దీపాలు లేదా దీపాలను వెలిగిస్తారు. రోజంతా వారు ఉపవాసం పాటిస్తారు. సాయంత్రం ప్రజలు చంద్రుడికి ప్రార్థనలు చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. వారు తమ కుటుంబం మరియు స్నేహితులకు ఆహారం మరియు స్వీట్లు కూడా అందిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొంది జనన మరణ చక్రం నుండి విముక్తి పొందవచ్చు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు అనగా సినిమా తెలుపుతూ అందజేయడం వలన పుణ్యం లభిస్తుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను. శ్లోకం: గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది.
శివ విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో, అఖండ దీపాన్ని ఆకాశదీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణలతో అనగా కుండలు, లోహ పాత్రలతో తయారు చేసిన వాటిలో వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో మొదలగు జలవనరుల్లో విడిచిపెడతారు. ఇలా చేయడం పుణ్యప్రదము, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల, వాటి నుంచి వచ్చే వాయువు వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి పేరు. కార్తీక పౌర్ణమి పురాణ కథ. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివునిని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు జోరెత్తుతుంది. ఆ సమయంలో శివభక్తి పారాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివునిని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికు త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను అనగా 3 పట్టణాల యజమానులైన రాక్షసులను సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం.